అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అనగనగా ఒక గీతివ. రచయిత ఎంఐ కిషన్ గారు. ఇక కథలోకి వెళితే, ఛీ, మీరు ఇలాంటి వారు అనుకోలేదు. చరిత నాకేసి చురచురా చూస్తూ అంది. సడన్గా తను అలా అనేసరికి మబ్బు మశానం లేకుండా నడినెత్తిన పిడుగుపడినట్టుగా అనిపించింది నాకు. సంగతి ఏమిటో బోధపడి చస్తేగా. దేన్ని గురించోయ్ నువ్వంటోంది అని అడిగాను, కాస్త ఆశ్చర్యంగా, మరి కాస్త అయోమయంగా. మీ బుద్ధి గురించి అని మూతి బిగించింది. నా బుద్ధి గురించా? నా బుద్ధికి ఏమైంది ఇప్పుడు? చేతిలోని వీక్లీని పక్కన పడేసి బుర్రగీరుకుంటూ అడిగేశాను. నేను చూడలేదనుకున్నారేమో, నేను మీ వాలకం అంతా గమనించానులేండి అంది చిత్ర విచిత్రంగా చేతులు తిప్పుతూ. అబ్బా, సంగతేంటో కాస్త అర్థమయ్యేలా చెప్పబోయి అన్నాను చిరుకోపంగా. అసలే అందమైన భార్య, అందున 6 రోజుల వియోగం తర్వాత ప్యారీ మిఠాయిలా నోరూరిస్తున్న భార్య. చీకటి పడితే తప్ప చేతికి చిక్కదు కాబట్టి, పగలు ఆ ఊసెత్తితే పండ్లు నూరే రకం కాబట్టి, ఎలాగో ఒగ్గబట్టుకొని ఎంతటెంతట చీకటి పడుతుందా అని ఎదురు చూస్తున్నాను. 6 రోజుల తర్వాత ఆ రోజే క్యాంపు నుండి తిరిగొచ్చిన నేను. ఆశ ఎక్కువ కాబట్టి ఆ సమయంలో చెలరేగిపోతుంటానే తప్ప, ఉత్తప్పుడు నేను చాలా బుద్ధిమంతుణ్ణి, మహాశాంత స్వభావుణ్ణి. అందుకే చిరుకోపమే తప్ప పెనుకోపం అనేది నా దగ్గరకు కూడా రాదు ఎప్పుడు. అబ్బా, నేరని నంగిలా ఎంత అమాయకంగా అడుగుతున్నారండి. నేనంతా గమనించానులేండి అంది చరిత నా చిరుకోపాన్ని పట్టించుకోకుండా, అప్పటికి కూడా ఇంకా సంగతేమిటో చెప్పకుండా. అసలు దేన్ని గురించోయ్ నువ్వు మాట్లాడుతోంది అన్నాను, కాళ్ళు పైకెత్తి సోఫాలోని బాసింపట్లు వేసుకొని కూర్చుంటూ. ఒక పక్క వీక్లీ చదువుతున్నట్టు నటిస్తూనే ఆ జామకాయల పిల్లకేసి ఏమిటా దొంగచూపులు అంది చరిత. నేను జామకాయల పిల్లకేసి దొంగచూపులు చూశానా? మతిపోయినట్టయింది నాకు. నేను అసలు వీక్లీలోంచి తలైనా పైకెత్తితే కదా ఆ పిల్లకేసి దొంగచూపులో, దొరచూపులో, ఇంకో చూపులో చూడ్డానికి. ఏయ్ జాంకాయలు అని తను గట్టిగా అరిచింది కాబట్టి, ఆ మీదట వీధరుగు మీదకెళ్ళి రూపాయికెన్ని అని అడగటం కూడా నాకు వినిపించింది కాబట్టి, ఓహో, జామకాయలు కొంటోంది కాబోలు అనుకున్నానే తప్ప, అంతకు మించి ఏ పాపము తెలియదు నాకు. కనీసం అటువైపు తల తిప్పిన పాపాన కూడా పోలేదు. అలాంటిది ఆ అమ్మాయి వైపు దొంగచూపులు చూశానంటూ అంత అభండమా? శివశివ, ఆ ఆఖరి 4 అక్షరాలు పైకి కూడా అన్నాను. ఆ మీదట నువ్వు ఇప్పుడు జాంకాయలు కొన్నావని తెలుసు కానీ అమ్మిన అమ్మాయి వైపు నేను అసలు చూడనేలేదు అన్నాను. ఇంత ఘోరమైన అభండం వేయడం తగునా నీకిది భామా అన్నట్టుగా చూస్తూ. బుకాయించమాకండి, నేను అక్కడి నుంచి మిమ్మల్ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను. నేను జామకాయలు కొంటున్నంతసేపు జీవితంలో ఆడదాని మొహమే చూడనట్టు మీరు దానివైపు ఎంత ఆశగా చూశారో నేను గమనించలేదనుకోకండి అంది మూతి 3 వంకర్లు తిప్పుతూ. వంకర బుద్ధి అనుకున్నాను మనసులో. నాకు అలాంటి వంకర బుద్ధులు లేవు. నేను అసలు ఆమె వైపు చూడనేలేదు. ఇది సూర్యుడు తూర్పున ఉదయించును అన్నంత పచ్చి నిజం. అవును, ఉత్తపుణ్యానికి నా మీద ఇలాంటి నిందలేస్తున్నావు. ఆ అమ్మాయి అంత అందంగా ఉందా ఏంటి అన్నాను. ఎందుకండి అబద్ధాలు ఆడతారు? పత్తికాయల్లా కళ్ళు విప్పుకొని చూశారుగా. మీ కళ్ళకి అది ఎంత అందంగా కనిపించకపోతే అంత ఆశగా చూస్తారు అంది చరిత ఎడమ చేతిని తల కాంచుకొని మెటికలు విరుస్తూ. ఏమోనోయ్, నేనైతే ఆమె వైపు కన్నెత్తైనా చూడలేదు. కానీ నీ మాటల్ని బట్టి ఆమె చాలా అందగత్తె అయ్యుంటుందనిపిస్తోంది. ఈసారి గనక మళ్ళీ ఇటువైపు వస్తే పిలువు, అప్పుడు నిజంగానే చూసి తరిస్తాను అన్నాను జోక్ చేస్తూ. కానీ తను దాన్ని జోక్గా రిసీవ్ చేసుకోలేదు. అయితే ఇందాక అంత ఇదిగా చూసినా కూడా ఇంకా ఆశ తీరలేదన్నమాట. మళ్ళీ వస్తే పిలవాలనా? ఎంతైనా మీ మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు అంటూ కళ్ళ వెంబడి నిప్పులు రాల్చింది. ఓరి దేవుడోయ్, ఇదేంటి అనుకున్నాను. ఇప్పుడు గనక ఏం కారణం వల్లైనా మా మధ్య మాటా పెరిగి తను గాని అలుకపాన్ పెక్కితే అయ్య బాబోయ్ ఇంకేమన్నా ఉందా? అసలు
పస్తైనా ఓడ్చుకోగలనేమో, కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితిలో ఆ పస్తు ఊహామాత్రంగా అనుకున్నందుకే కంగారు పుట్టేసింది నాకు. నో, అలా జరగటానికి వీల్లేదు. అదేంటి చరిత, నేను అసలు ఆ అమ్మాయిని చూడనే లేదంటే నమ్మవేం అన్నాను దీనంగా. అమాయకత్వం నటించి నన్ను మభ్యపెట్టాలని ఎందుకండి చూస్తారు? అసలు అది ఏవంత బాగుందని నా మాటల్ని నమ్మకుండా చరిత ఇంకా ఏదో అనబోతుంటే నేను తనని మధ్యలోనే అడ్డుకున్నాను. నన్ను నమ్ము రీతు, నీ మీద ఒట్టు, నేను దాన్ని అసలు చూడనే లేదు. చెప్పింది నిజమే కాబట్టి నా కంఠంలో బోలెడంత సిన్సియారిటీ ధ్వనించింది. కానీ చరిత దాన్ని గుర్తిస్తే కదా. పైగా దొంగ ఒట్లు కూడానా అంటూ వెటకారంగా చూసి విసవిస వెళ్ళిపోయింది. చాలా పెద్ద ఉపద్రవమే వచ్చి పడేలా ఉందని గ్రహించి నేను టీపాయిని తన్నుకుంటూ మరీ తన వెనుకే పరుగుదీశాను. నేను చూస్తుండగానే తను కాస్త మంచం ఎక్కేసి నిండా ముసుగు తన్నేసింది. గుండె గుబేలమనదా. 6 రోజుల ఆరాటం ఈ రోజైనా తీర్చుకోకపోతే మళ్ళీ ఆ ఊహకే గాబరా పుట్టేసింది. ఇలాంటి సందర్భాలలో తనని ప్రసన్నురాల్ని చేసుకోవడానికి నాకున్నది ఒక్కటే ఒక మార్గం. అందరు మొగాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఇటువంటప్పుడు తనని దారిలోకి తెచ్చుకోవడానికి ఆ ఒక్క మంత్రాన్ని ప్రయోగిస్తుంటాను. ఏంటి రీతు, ఒట్టేసిన నా నిజాయితీని నమ్మకపోతే ఎలా? నీ మీద దొంగవట్లు వేయగలిగే అంత గుండె ధైర్యమా నాకు? నువ్వు అలా ముడుచుకొని పడుకుంటే నాకేం బాలేదు, లే అలా షాపింగ్కి వెళ్ళొద్దాం అన్నాను బుజ్జగింపుగా. బీరువా నిండా చీరలున్నా ఇంకా ఇంకా కొత్త చీరలు కావాలనే అనిపిస్తూ ఉంటుంది తనకు ఎప్పుడూ. కొత్త చీర కట్టుకుందంటే చాలు ఆ రోజు కావిడ కొత్త పెళ్లి కూతురే. నాకు దొరికేవన్నీ కొత్త కొత్త రుచులే. షాపింగ్ అనే ఆ 3 అక్షరాల మంత్రంతో తను ఎంత కోపంలో ఉన్నా తనని ఇట్టే ప్లీజ్ చేసేయగలుగుతాను నేనెప్పుడు. నాకేం అవసరం లేదు, నేను రాను అంది ముసుగులోంచే బెట్టుగా. కానీ నాకు అవసరం ఉందిగా, ఆ మాత్రం బెట్టు ఎప్పుడూ ఉండేదేగా అనుకొని రాకపోతే నష్టపోయేది నువ్వే. ఇవాళ అమ్మాయి గారికి మినిమం 1000 రూపాయల చీరైనా కొనివ్వాలనుకుంటున్నాను. సువర్ణావకాశం ఆలసించిన ఆశాభంగం అన్నాను తన ముఖం మీద నుంచి ముసుగుని లాగేస్తూ. నిజంగా మీరు దానివైపు చూడనే లేదా అంది స్ప్రింగులా లేచి కూర్చుంటూ. చూస్తే నా ప్రియసతిమణివైన నీ మీద ఒట్టేస్తానా అన్నాను మోకాళ్ళ మీద మంచం పక్కనే కూర్చుంటూ. మరి నాకెందుకని అలా అనిపించిందబ్బా అంది బుగ్గన వేలుంచుకుంటూ. ఏమోనబ్బా, నేను మాత్రం నిరపరాధినబ్బా అన్నాను తన టోన్ని అనుకరిస్తూ. అంతే, పక్కున నవ్వేసింది. 6 రోజుల విరామం తర్వాత కొత్త చీరలో కొత్త పెళ్లి కూతురైపోయిన సతీమణితో కాదు అపర రతీదేవితో ఆ రాత్రి నేను చవి చూసిన కొత్త కొత్త రుచులు ఎందుకులేండి, చెబితే మీరంతా ఉడుక్కు చస్తారు. ఆహా, అదృష్టం అంటే వీడిదే కదా అని. మర్నాడు పొద్దున నేను టూత్ బ్రష్ నోట్లో పెట్టుకొని మా పెరట్లోకి దారి తీస్తుంటే కొత్త చీరలో అప్పుడే పెరటి గోడ పక్కన చేరిపోయిన మా ఆవిడ మా ప్రక్కింటి శ్రావణితో అంటున్న మాటలు నా చెవిన పడ్డాయి. ఎందుకొదినా అంత ఆశ్చర్యపోతున్నావు? అదను చూసి దెబ్బ కొట్టగలగాలే కానీ ఒకటేంటి, నెలకి మొగుడి చేత 4 కొత్త చీరలైనా కొనిపించుకోవచ్చు అన్నట్టు అంతా చెప్పి అసలు సంగతి చెప్పనే లేదు కదూ. నిన్న నాకు జామకాయలు అమ్మింది నిజానికి అసలు అమ్మాయే కాదు, ఓ 12 ఏండ్ల కుర్రాడు. మతిపోయింది నాకు. అవురా, ఈ అతివలెంత గితివలు అనుకున్నాను ఆశ్చర్యంగా. గితివలంటే ఏంటని మీరు బుర్ర బద్దలు కొట్టుకుంటారేమో. కొట్టుకోకండి, మతిపోయిన వాడి మాటలకి అర్థం ఉండి తీరాలని ఏముంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.